స్కూల్ వచ్చిన మీ అందరికీ ఉన్నారు. 3 దినాలు కూడా దేవుని మహాకృపను బట్టి చాలా మాట కలుగుతూ వచ్చింది. వాతావరణం కానీ మరి ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మన దగ్గర సహాయపడుతూ వచ్చాడు. దాన్ని బట్టి దేవుడు మన దగ్గరలో భద్రమై ఉన్నా. మీరు కామ్గా వింటే మనం 1 గంటగా వెళ్ళిపోతాం. మీరు కనుక కామ్గా లేరనుకో 2 అవుతుంది, 3 అవుతుంది. అర్థమైనా? మనం తొందరగా వెళ్ళాలంటే ఇక్కడ నుండి మీరంతా కామ్గా ఉండాలి. సరే, మన థీమ్ ఏంటి చెప్పండి ఒకసారి. నీవు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉండదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవగలరా? మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం మన పాంప్లెట్ మీద రాయబడి చిన్నపిల్లలను వారి నాటక సీనియర్స్ మొత్తం అక్కడ కూడా కూర్చోండి. సీనియర్ క్లాస్ మొత్తం నిలబడాలి. సీనియర్ క్లాస్ పిల్లలు మొత్తం నిలబడాలి. మీరు తొందరగా యాక్టివ్ ఉంటే తొందరగా వెళ్ళిపోదాము. గ్రామ ప్రజలారా, ఎవరైనా తల్లు మీరైన తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఆటంకపరచకుండా దేవుని సన్నిధికి పిలిచి దేవుని సన్నిధికి పంపించుకున్నారు. మీ బిడ్డలను బట్టి దేవుని అంతగానో స్తుతిస్తున్నాం. 3 దినాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత వారిని ఆటంకపరచకుండా పంపించారు. దేవుని రాజ్యము, దేవుని రాజ్యంలోనికి ఈ బిడ్డలను పంపించే ఉన్నారు. చిన్న బిడ్డ వలె జాగ్రత్తగా యేసు ప్రభు దగ్గరికి చిన్న బిడ్డలు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి చిన్న బిడ్డలు లాగారు. యేసు ప్రభు ఏం చేశారంట? ఫస్ట్ ఎత్తుకోవడం జరిగేది. జాగ్రత్తగా యేసు ప్రభు దగ్గరికి చిన్న బిడ్డలు లాగానే మీలాంటి చిన్న బిడ్డలు వచ్చారంట. యేసు ప్రభు దగ్గరికి మీలాంటి చిన్న బిడ్డలు వచ్చినప్పుడు ఆయన ప్రేమతో వాడిని ఏం చేశారంట? ఎత్తుకున్నాడు. ఫస్ట్ ఎత్తుకోవడం జరిగింది. తర్వాత ఏం చేశాడు? ప్రేమతో కౌగిలించుకున్నాడు. తర్వాత ఏం చేసుకొచ్చాడు? ఆయన వారి మీద చేతులు నుంచి ఆశీర్వదించాడు. చాలు. 3 రకాలైనటువంటి దీవులు మన యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఎత్తుకుంటాడు. ఆయన మనల్ని తన ప్రేమ కౌగిలిలో హత్తుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? నీకు చదువులు ఆశీర్వదిస్తాడు, నీకు మంచి ఆయుష్ ఇస్తాడు, అంటే ఆరోగ్యం ఇస్తాడు. అర్థమైనా? మీ తల్లిదండ్రులకు లోబడే విధంగా చేస్తాడు. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచి మనం పొందుకుంటాం. అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీ అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నా. అయితే ఈ 3 దినాలు మీరు తెలుసుకున్నటువంటి మిషనరీ స్టోరీస్ కానీ, కథ వాక్యాలు కానీ, లేదంటే క్లాసెస్లో మీకు నేర్పించినటువంటి పాఠాలు కానీ, వాటిలో పెట్టినటువంటి ఎగ్జామ్లో మీకు వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ రావడం జరిగింది. వారికి ఇప్పుడు మరి పెద్దల చేతుల మీదుగా మీకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. నేను పేరు పిలవగానే మీరు త్వరగా ఇచ్చినట్లయితే మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. అడుగులు పెట్టి బిడ్డలారా, మన సండే స్కూల్లో ప్రతి వారం
పోషిస్తూ ఉన్నారు. అందులో వారిని బట్టి దేవుడు స్తుతిస్తూ ఉన్నారు. మరి వారు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ లో వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ నేను చదువుతాను. ఆ పేరు కలిగినటువంటి వారు త్వరగా వచ్చి మీకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. సండే స్కూల్ మినిస్ట్రీలో సండే స్కూల్ పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ షాలర్ జీ షాలర్ ఒకసారి చెప్పండి పట్టండి మరి. చెప్పడానికి మా మధ్యలో ప్రశాంతంగా ఉన్నారు. అన్నను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ ప్రైజ్ షాలర్కి కన్నడ వాక్యంలో కానీ ఎగ్జామ్ లో కానీ మరి అటెండెన్స్ లో కానీ ప్రతి ఆదివారం రావడాన్ని బట్టి మరి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సెకండ్ ప్రైజ్ ముందుకు వచ్చింది. తేజు అస్మిత జనని తేజు అస్మిత తేజు వెరీ గుడ్. సండే స్కూల్లో చాలా జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉన్నారు మీరు. ఇలాంటి ప్రైజ్లు అనేకమైనటువంటి మీరు మీ జీవితంలో పొందుకోవాలని ఆశిస్తున్నాను. తర్వాత అస్మిత సెకండ్ ప్రైజ్ అస్మిత వెరీ గుడ్. జనని సెకండ్ ప్రైజ్ గుడ్. మీ అందరూ దేవుడు దీవించాలని కోరుకుంటున్నా. థర్డ్ ప్రైజ్ స్రవంతి మీలాగే మీరు కూడా బహుమతులు సంపాదించుకోవాలి. ఎప్పుడు సంపాదిస్తారు? ప్రతి సండే స్కూల్ కి తప్పనిసరిగా అటెండ్ కావాలి. ఓకేనా? కన్నడ వాక్యాలు నేర్చుకుంటూ ఉంటారు. ఎల్ఈఎఫ్ లో జరుగుతున్నటువంటి సండే స్కూల్ కి ప్రతి ఆదివారం తప్పనిసరిగా అటెండ్ కండి. ముఖ్యంగా ఈ మందిరానికి వచ్చేటువంటి పేరెంట్స్, ఈ మందిరానికి వచ్చేటువంటి పిల్లలు మాత్రమే ఇక్కడికి ప్రతి ఆదివారం సండే స్కూల్ రావాలి. మిగతా చర్చెస్ నుంచి వచ్చినటువంటి బిడ్డలు మాత్రం మీ చర్చెస్ లో పాల్గొనాలి. వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత బాబురావు మాస్టర్ గారికి వెళ్ళేవాళ్ళు, దివాకర్ గారికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీ చర్చెస్ లో నిర్వహించేటువంటి సండే స్కూల్ కి తప్పనిసరిగా వెళ్ళాలి. సండే స్కూల్ వెళ్ళిన తర్వాత మరి ఈ 3 దినాలు జాగ్రత్తగా వాక్యం విని 3 దినాలు చాలా జాగ్రత్తగా వాక్యం చిన్న బిడ్డలు కూడా చాలా ఆసక్తితో నాకు ప్రైజ్ కావాలని ఉద్దేశంతో తపన పడి చాలా జాగ్రత్తగా వాక్యం వింటూ వచ్చారు, కన్నడ వాక్యాలు చెప్తూ వచ్చారు, ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. ఎక్కడైనా సరే మరి పరిగెత్తుకుంటూ సండే స్కూల్కి రావడం జరిగింది. వారు కూడా ఎగ్జామ్ మరి రాస్తూ వచ్చారు, మరి కన్నడ వాక్యాలు చెప్తూ వచ్చారు. బిగినర్స్ మరి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ తేజశ్రీ అన్న మరి బిగినర్స్ కి పిలుస్తారు. తేజశ్రీ ఫస్ట్ ప్రైజ్. శామ్యూల్ పాల్ తేజశ్రీ ఇద్దరు ఫస్ట్ ప్రైజ్ అన్న. వెరీ గుడ్. తేజశ్రీ ఫస్ట్ తేజశ్రీ ఫస్ట్ ప్రైజ్. సైలెంట్ క్లాస్ వెస్లీ సెకండ్ ప్రైజ్. బిగినర్స్ లో వెస్లీ సెకండ్ ప్రైజ్. నాడా వెస్లీ ఏం పేరు? వెస్లీ
క్లాస్. మీరు చప్పట్లు అట్లా పడతా ఉంటే వాళ్ళు మనం అభినందించినట్టు ఉంటారు. నెక్స్ట్ అక్షయ, థర్డ్ ప్రైజ్. వెరీ గుడ్ అక్షయ. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్, బిగినర్స్ లోనే సెకండ్ బ్యాచ్. ఫస్ట్ ప్రైజ్ జాన్వీ పాల్. సూపర్గా. సెకండ్ ప్రైజ్ మహాన్య. వెరీ గుడ్ మహాన్య. గుడ్. థర్డ్ ప్రైజ్ సుదీప్. నీకు ప్రైజ్ వచ్చిందా? బయట నుంచి ఉంటా కదా ఇప్పుడు. వెరీ గుడ్ రా. బయట తిరిగినా కానీ గిఫ్ట్ సంపాదించావంటే వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ జూనియర్స్. జూనియర్స్ కి అన్న జాగ్రత్త అన్న. జాగ్రత్త రెండన్నా. అను ఫస్ట్ బ్యాచ్. జాగ్రత్త వచ్చాను మన అందులోకి. లైబ్రరీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టీమ్ లో ఫస్ట్ ప్రైజ్ జేసన్ డానియల్. సెకండ్ ప్రైజ్ ఇజ్రాయెల్. సెకండ్ ప్రైజ్ ఇజ్రాయెల్. నేను ఒక విషయం చెప్తాను మీ అందరికి. ఎప్పుడైనా సరే గిఫ్ట్ తీసుకోగానే ఏం చేయాలా? థ్యాంక్ యూ అన్నా అంటారు. ఎవరైనా సరే మనం ఇక్కడనే కాదు, పెద్ద పెద్ద స్టేజెస్ మీద 10th క్లాస్ ఫస్ట్ మార్క్ వచ్చినా కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గిఫ్ట్ తీసుకొని ఆయన వైబోర్డ్ తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. గిఫ్ట్ తీసుకోగానే షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ అన్నా లేకపోతే థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి. ఓకేనా? ఓకే. థర్డ్ ప్రైజ్ అను. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ టీమ్ లో జోషిత. ఫస్ట్ ప్రైజ్. వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ భార్గవ్. సెకండ్ ప్రైజ్ భార్గవ్. భార్గవ్. థర్డ్ ప్రైజ్ వినయ్. వినయ్. థర్డ్ ప్రైజ్ వినయ్. బిగినర్స్ ప్రైమరీ 2 క్లాసెస్ అయిపోయినాయి. నెక్స్ట్ జూనియర్స్. జూనియర్స్ కూడా ఒక టీమే. జూనియర్స్ ఒక టీమే. జూనియర్స్ కి మన మధ్యలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి చక్రవర్తులు ఉన్నారా? చక్రవర్తి లేదా? మధ్యలో ఉన్నటువంటి కిరణమ్మ. కిరణమ్మ జూనియర్స్ కి బహుమతి ఇవ్వవలసిందిగా మనం చూసుకోవాలి. జూనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్ రేవతి. రేవతి ఫస్ట్ ప్రైజ్. రేవతి. సెకండ్ ప్రైజ్ అభిలాష్. అభిలాష్ సెకండ్ ప్రైజ్ అభిలాష్.
క్లాస్ పట్టాలి, మీరు యాక్టివ్ ఉండాలి. ఒరేయ్ థర్డ్ ప్రైజ్ తిమోతి. ఫోటో లేకుండా వస్తాయి. థర్డ్ ప్రైజ్ తిమోతినా? ప్రైమరీ, బిగినర్స్, జూనియర్స్ అయిపోయింది. నెక్స్ట్ సీనియర్స్. సీనియర్స్కి నా మధ్యలో ఉన్నటువంటి జయరాజ్ మావాడు. జయరాజ్ మావాడు సీనియర్స్కి బహుమతులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ ఇద్దరు వస్తుందా? ఇద్దరు బాగా పోటాపోటీగా పోరాడినట్టున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా? ఒకే స్కూలా? ఒకే స్కూల్. దీపిక, అస్మిత. వెరీ గుడ్. ఇద్దరు కూడా పోటాపోటీగా పోరాడి ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్నారు. అక్కడే ఉన్నాం మాయ్, అక్కడే ఉన్నాం. దీపిక, సెకండ్ ప్రైజ్ హాసిని. సెకండ్ ప్రైజ్ హాసిని. అయితే ఓకే. థర్డ్ ప్రైజ్ ప్రణీత. బిగినర్స్, ప్రైమరీ, జూనియర్స్, సీనియర్స్. ఇంకా ఎగ్జామ్ ఉన్నాయా? సర్టిఫికెట్ చెప్పండి. రేయ్ ఏ థ్యాంక్ యూ. పిల్లలందరూ కూడా మరి పోటీ పడి కథకు వాక్యాలు కానీ క్లాసెస్లో చెప్పినటువంటి ఆ స్టోరీస్లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ అన్ని సెషన్లో కూడా